ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు సంబంధించిన పనులు చేయాలి కాబట్టి బండ్స్ అన్ని కూడా చూసుకొని చెట్లన్నీ ఎండిపోయినాయి, నీళ్లు పెట్టి గేట్ ఎత్తుకుపోయి ఉన్నారు, గ్రిల్ ఇరగొట్టేసి ఉన్నారు. కాబట్టి మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందని కూడా మనవి చేసుకుంటూ 2021లో కొన్ని ప్రపోజల్ పెట్టినాం. ఇదే పెద్ద చెరువుకి బండ్ ఫుల్ చేయాలా, సగమే ఉంది కాబట్టి చుట్టూ బండ్ పోస్తే వాకింగ్ ట్రాక్ అవుతుంది. అట్లాగే సంద చెరువు కానీ జల్పల్లి చెరువు, జల్పల్లిలో కూడా పెద్ద చెరువు ఉంది, రావిరాల పెద్ద చెరువు, వీటన్నిటికీ ఆ రోజు పెట్టిన నిధులు కాకుండా అడిషనల్ ఇంకొక 2.5 కోట్లు కావాలని ఆ రోజు ప్రపోజల్ పెట్టినాం. అవన్నీ కూడా ఒక్కొక్క చెరువుకి ఈరోజు 2,25,00,000 చొప్పున 4 చెరువులకు, సంద చెరువు, బాలాపూర్ పెద్ద చెరువు, జల్పల్లిలో ఉన్న చెరువు పెద్ద చెరువు, రావిరాల చెరువు 2,25,00,000, 2,25,00,000 4కి రావడం జరిగింది. వాటికి సంబంధించి ఒక్కొక్క చెరువుకు ఒక రకమైన డెవలప్మెంట్ చేయాలి, వాటిని తొందరగా పూర్తి చేయాలని అధికారులతో రివ్యూ చేసి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి లోపల వీటిని కంప్లీట్ చేయాలి. దీంతో పాటు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకొక ప్రణాళిక వేస్తున్నాం. వర్షం నీళ్ళు వచ్చినప్పుడు అన్ని ట్రైన్లో వెళ్ళిపోతే రేపు చెరువులు ఎండిపోతాయి కదా, మరి చెరువులలో నీళ్లు ఉండాలి కదా అన్నప్పుడు ప్రతి చెరువు దగ్గర ఒక ఎస్టీపీ ప్రపోజల్ పెట్టినాం. రేపు కాలనీలు పెరుగుతూ ఉంటాయి, ఎస్టీపీలతో డ్రైన్ క్లీన్ చేసి మళ్ళీ మూసి ఏదైతే పునరుద్ధరించాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఇక్కడనే డ్రైన్లో క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ చెరువులకి వెళ్ళి మూసిలోకి పోతాయి అనే ఆలోచనతో దాదాపు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక 32 ఎస్టీపీలు కట్టారు. అట్లాగే అదనంగా కూడా మళ్ళీ ఎస్టీపీలు సరౌండింగ్ మున్సిపాలిటీస్లలో కూడా తీసుకున్నాం. 31 ఎస్టీపీలు వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎస్టీపీ ఒక్కొక్క లెవెల్ బట్టి ఎస్టిమేట్ చేస్తున్నాం. నా నియోజకవర్గంలో 4 ఎస్టీపీలు వచ్చినాయి. ఒకటి దుక్కుగూడ, రెండవ సంద చెరువు దగ్గర, మీర్పేట పెద్ద చెరువు దగ్గర ఒకటి, అట్లాగే జల్పల్లి చెరువు దగ్గర 4 ఎస్టీపీలు 151 కోట్లతో రావడం జరిగింది. వాటిని కూడా తొందర పూర్తి చేసి ప్రజలకు అందించడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను.